హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్కి ఫుడ్ మానిటర్గా దివ్య నిఖిత వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్లో చాలామంది ఉండడంతో ఒక రూల్ అయితే పెట్టుకున్నారు. అది ఏమిటి అంటే కర్రీ ఎవరేసుకున్నా కూడా దివ్య నిఖితను అడిగి ఆమె చేతుల ద్వారానే వేసుకోవాలి. అయితే మాధురి ఒక దోశ తింటున్న సమయంలో కర్రీ వేసుకొని తినేసింది. దీంతో ఇక్కడే ఇక రచ్చ మొదలైంది. నన్ను అడగకుండా ఆమె ఎలా అలా తింటుంది అంటూ దివ్య నిఖిత చాలా సాఫ్ట్గా వెళ్ళి మాధురి గారు మీరు దోశలో కర్రీ వేసుకొని తిన్నారా అని అడిగితే అవునమ్మా కొంచెం వేసుకొని తిన్నాను అని చూపించింది. మరి అలా ఎలా వేసుకుంటారండి? నన్ను అడగాలి కదా, నేను పొజిషన్ ఎంతో చూసుకొని మీకు ఎంత వస్తుందో చూసుకొని మీకు ఇస్తాను కదా అంటే నేను వేసుకున్నదే కొంచెం అమ్మ, నేను కొంచెమే తింటాను, నేను కూడా ఒక అమ్మనే, నాకు తెలుసు ఎంత తినాలో ఎంత సరిపోతుందో అంటూ మాధురి అయితే మాట్లాడుతుంది. దీంతో ఇక దివ్య అది కాదండి, ఇక్కడ మీరు ఎంత తిన్నది ఏంటి అన్నది కాదు, నన్ను అడగకుండా ఎందుకు తిన్నారు, అదే ఇక్కడ పాయింట్ అంటూ దివ్య నిఖిత మాట్లాడటంతో నాకు అసలు నచ్చలేదు, ఫుడ్ మానిటర్నే మార్చేయండి అంటూ గీదరిచ్చినట్టుగా మాట్లాడుతుంది మాధురి. దీంతో ఇక పక్కనే ఉన్నటువంటి క్యాప్టెన్ వచ్చి అలా కాదండి, ఇక్కడ ఒక రూల్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అందరం కలిసి ఒక రూల్ అయితే పెట్టుకున్నాం, ఎందుకంటే చాలామందికి ఉన్నాం కాబట్టి ఎవరికి కర్రీ సరిపోకపోయినా వారు బాధపడతారు, అందుకే అందరూ కలిసి ఫుడ్ మానిటర్ ఎవరి వారి కర్రీని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, అంతే కదండి అంటున్నా కూడా మాధురి ఏమాత్రం వినకుండా ఫుడ్ మానిటర్ నచ్చడం లేదు మార్చేయండి, లేకపోతే నేను అసలు ఫుడ్ కూడా తినను అంటూ గదిరిచ్చినట్టుగా మాట్లాడుతుంది. సో మొత్తంగా అయితే మరోసారి దివ్య నిఖిత మాధురి మధ్య అగ్గిరాజేసే గొడవ అయితే జరిగింది అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.